నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. ఈరోజు మనం చంద్రఘంట అమ్మవారి కోసం తెలుసుకోబోతున్నాం. అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు. చంద్రఘంట అమ్మవారి దుర్గామాత యొక్క 3వ అవతారం. చంద్రఘంటాదేవి అనగా అర్ధచంద్రాకారంలో గంట కలిగి ఉంటుంది. అమ్మవారు తన నుడిపై గంట ఆకారంలో ఉన్న అర్ధచంద్రుని ధరించి ఉంటుందని అర్థం. అందరికీ తెలిసిన విషయమే, హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవిని శివునికిచ్చి వివాహం చేయడం తన తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఆయన ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, హిమవంతుడు శివునికి తనకంటూ సొంత ఇల్లు లేదు, అలాంటి వ్యక్తికి నా కూతుర్ని ఇవ్వాలా అని అతని ఆలోచన. కానీ అదే సమయంలో పార్వతీదేవి ఏమాత్రం ఆలోచించకుండా శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని గట్టిగా కోరుకుంటుంది. అదే సమయంలో శివుడు పార్వతిని వివాహం చేసుకునే సందర్భంలో శివుడు తన సహచరులతో భూత ప్రేత పిశాచాలతో హిమవంతుని ఇంటికి వెళ్తాడు. అతని స్వరూపాన్ని చూసిన పార్వతీదేవి తల్లి మేనక భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ సమయంలో పార్వతీ అమ్మవారు చంద్రఘంట అవతారాన్ని ధరిస్తారు. తల్లి మూర్ఛపోయి పడిపోయిన సందర్భంలో, నాదా, నీవు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావు కనుక సాధారణ యువరాజుగా వేషం మార్చుకొని రా అని పార్వతీదేవి ఆజ్ఞాపిస్తుంది. తర్వాత శివుడు సాధారణ యువరాజుగా మారిపోయిన శివునితో పార్వతీదేవి పెళ్లి చాలా ప్రశాంతంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చంద్రఘంటాదేవి యొక్క అవతారానికి మూల కారణం, మనం ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి, కానీ ఎలాంటి సందర్భాల్లో ఎప్పుడూ భయపడకూడదు. మనది కాదు అన్నప్పుడు మనది కాదే కాదు, కానీ మనది అవును అనుకున్నప్పుడు మనదే అని నిరూపించుకోవడానికి తగిన సమయాన్ని, శక్తిని, ధైర్యాన్ని మనలో పెంచుకోవాలని ఈ అవతారానికి ముఖ్య కారణం. మనం కూడా ఎల్లప్పుడూ ఒకరి మీద ఆధారపడకుండా మనలో ఎలాంటి శక్తి దాగి ఉందో మనకి మాత్రమే తెలుసు అని చెప్పుకోవడానికి ఈ అవతారం ఒక గొప్ప కారణం. చంద్రఘంటాదేవి స్వరూపం తలపై ఘంటాకృతిలో అర్ధచంద్రాకారంలో 10 చేతులతో ఖడ్గము, త్రిశూలం, గద, కమండలం, బాణం, విల్లు, కమలం, జపమాల వంటి ఆయుధాలు కలిగి ఉంటాయి. ఆమె వాహనం సింహం లేదా పులి మీద ఎక్కి ఉంటుంది. చంద్రఘంట అమ్మవారి కథ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, మనలో ఒక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని మనకు సమయం, సందర్భం వచ్చినప్పుడు వెలికితీసి దానికి పట్టుదల, ధైర్యంని కలిపి మరింత ముందుకు సాగాలని అనేది నా ఆశ. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్ముకోవడం కంటే మనల్ని మనం నమ్ముకొని ముందుకు సాగడమే మంచిది. ఆ తల్లి దీవెనలు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మరియు లైక్, షేర్ చేయండి. ధన్యవాదములు. ఇట్లు మీ శ్రేయోభిలాషి.